వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్లో ఇక అపర్ణాదేవి, సుభాష్ల రూమ్ని, రాజ్, కావ్యలకు ప్రకాశం, ధాన్యలక్ష్మీల రూమ్ని కవి అప్పుల కోసం ఇవ్వాల్సిందే అని తమ భార్యలు కడుపుతో ఉన్నారు కాబట్టి వాళ్లను మెట్లు ఎక్కించడం కరెక్ట్ కాదు కాబట్టి రూమ్స్ ఇవ్వాల్సిందే అని అర్ధరాత్రి కవితో కలిసి పంచాయితీ పెట్టాడు రాజ్. ఏంటి సంగతి అని వచ్చిన ఇందిరాదేవికి అసలు సంగతి చెబుతాడు. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 2 ఎపిసోడ్లో అంతా విన్న ఇందిరాదేవి, రాజ్ ఏది చెబితే అదే కరెక్ట్, అలానే చెయ్యండి అని రూల్ పాస్ చేస్తుంది. దాంతో అపర్ణాదేవి, సుభాష్, ప్రకాశం, ధాన్యలక్ష్మి అంతా అదేంటి పెద్దదానివై ఉండి నువ్వు కూడా రాజ్కే సపోర్ట్ చేస్తావు, మాకు మోకాళ్ల నొప్పులు, పైకి కిందకి దిగడం కష్టమని మా తరపున మాట్లాడు అంటారు. అయితే ఇందిరాదేవి నవ్వుతూ, నాకు క్లారిటీ ఉంది, నేను ఇప్పుడు మీకు సపోర్ట్గా మాట్లాడితే మీకంటే పెద్దదాన్ని, నేను మీ నాన్న కాబట్టి మమ్మల్ని పైకి ఎక్కించి ఏ వాటర్ ట్యాంక్ మీద ఉండాలి అంటే అప్పుడు ఏం చేయగలుగుతాం, అందుకే నా సపోర్ట్ రాజ్కే, ఓకే బై గుడ్ నైట్ అనేసి అక్కడినుంచి జారుకుంటుంది ఇందిరాదేవి. దాంతో కావ్య, అప్పు నవ్వుకుంటారు. రాజ్, కవి బై చెబుతారు. మిగిలిన వాళ్ళు ఇందిరాదేవిని ఆగమని పిలుస్తారు. కాని ఆమె ఆగదు. ఇక రాజ్, మీరు రూమ్స్ మార్చుకోవాల్సిందే, ఇదే నా మాట అంటాడు. అన్నయ్య మాటే శాసనం అంటాడు కవి బలంగా. పెళ్లాల కోసం సొంత కన్నతల్లిదండ్రులను కష్టపెడతారా? చెబుతానురా, మీ పని చెబుతాను అంటుంది అపర్ణాదేవి. అమ్మా, నన్ను 9 నెలలు మోసి కష్టపడ్డావ్, నా బిడ్డ కోసం ఇంకో 9 నెలలు నా గదిలో ఉండి కష్టపడలేవా అమ్మా అంటాడు రాజ్ రిక్వెస్ట్గా. ఆపరా నీ సెంటిమెంట్లు అంటూనే, ఇంకేం చూస్తున్నారు పదండి అంటుంది భర్తతో. దాంతో ఇటు అపర్ణాదేవి దంపతులు, అటు ధాన్యం దంపతులు గదులు మారతారు. రాజ్ కాసేపటికి కావ్య ఉన్న కింద గదికి లగేజ్ మొత్తం తీసుకొచ్చి, చూశావా కళావతి ఎలా సెట్ చేశానో, పర్మనెంట్ సొల్యూషన్ అడిగావు కదా, అదిరిపోయింది కదా అంటూ కూర్చుని బిల్డప్ కొడతాడు. నా వల్ల అత్తయ్యా, వాళ్లకు ఈ వయసులో కష్టం పాపం అంటుంది కావ్య. చూడు, కళావతి అవ్వా కావాలి, బువ్వా కావాలంటే అవ్వదు, కొన్నిసార్లు తప్పదు. వాళ్ళ గురించి ఆలోచించకుండా ముందు ఈ రూమ్ ఎలా ఉందో చెప్పు అంటాడు రాజ్. మీలానే ఉంది అంటుంది కావ్య తిప్పుకుంటూ. అంటే బావుందనమాట, సర్లే అంటుంటే కావ్య పైకి లేస్తుంది. హేయ్, ఎక్కడికి అంటాడు వెంటనే రాజ్. ఇప్పుడే కదా, కాలు కింద పెట్టకూడదని చెబుతున్నా, అప్పుడే ఎక్కడికి అంటాడు రాజ్. వాటర్ కోసమండి అంటుంది కావ్య. వాటర్నే ఇక్కడికి తీసుకొస్తా, కూర్చో, కాళ్ళు పైకి పెట్టు, కాలు కింద పెట్టి పనిచేసినా ఊరుకోను చెబుతున్నా, అర్థమైందా అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తాడు రాజ్. దాంతో కావ్య తల కొట్టుకుని, ఈ మనిషి కోపం వచ్చినా తట్టుకోలేం, ప్రేమ వచ్చినా తట్టుకోలేం అనుకుంటూ నవ్వుకుంటుంది. సీన్ కట్ చేస్తే మరునాడు 9 తినడానికి ఇవ్వలేదు అని రాజ్ని నిలదీస్తుంది కావ్య. మాటివ్వడం కాదు, చేసి చూపించాలి అంటుంది. దాంతో ఇప్పుడే నీకోసం టీ పెట్టుకుని తెస్తాను, నువ్వు మాత్రం కదలకు పనులు చెయ్యకు అని సర్ది చెప్పి కిచెన్లోకి పరుగుతీస్తాడు రాజ్. ఇక రాజ్ కిచెన్లోకి తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఒక చీరను చుట్టుకుంటాడు. వెనుకనుంచి ముసుగు వేసుకుని ఉండటంతో అమ్మాయిలానే కనిపిస్తుంటాడు రాజ్. ఇక అయితే అపర్ణాదేవి, ధాన్యం హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే ప్రకాశం వచ్చి, ధాన్యం కాస్త కాఫీ అయినా ఇవ్వవే అంటే అపర్ణాదేవి, ధాన్యలక్ష్మీలు ఇద్దరూ కలిసి ప్రకాశాన్ని రెచ్చగొడతారు. కనీసం భార్యకు కాఫీ కూడా ఇవ్వలేవా ప్రకాశం అంటూ. దాంతో నేనే కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్తాడు ప్రకాశం. అయితే కిచెన్లోకి వచ్చేసరికి అమ్మాయిలా ఉన్న రాజ్ని వెనుకనుంచి చూసి, ఇదేంటి నా గర్ల్ ఫ్రెండ్ శైలజాలా ఉంది అనుకుంటాడు. ఇక ప్రకాశం మనసులో, అమ్మో శైలజ, నన్ను సర్ప్రైజ్ చేయడానికి నువ్వు అన్నట్లుగానే మా ఇంటికి వచ్చేశావా శైలజ అనుకుంటూ వెనక్కి తిరిగి
ధాన్యం ఎక్కడుందో చూస్తాడు. అపర్ణాదేవితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఆడవాళ్ల మాటలు తెలివి కాదులే. శైలజ నా కోసం వచ్చింది కాబట్టి నేను వెనుకనుంచి పట్టుకుని తనకు సర్ప్రైజ్ ఇస్తాను అని లటుక్కున్న రాజ్ని వెనుకనుంచి పట్టుకుని, దొంగ శైలజ అన్నట్లుగానే ఇంట్లోకి వచ్చేశావా అంటాడు మురిసిపోతూ. బిత్తరపోతాడు రాజ్. ఇదేంటి శైలజానా? అమ్మా బాబాయ్, నీలో ఈ కళలు కూడా ఉన్నాయా అనుకుంటాడు. గొంతు మార్చి వదలండి అంటుంది. గొంతు ఏంటి అలా మారిపోయింది అంటాడు ప్రకాశం. జలుబు చేసింది అంటాడు రాజ్. నాకు ముద్దు పెడితే వదులుతాను అంటాడు ప్రకాశం రొమాంటిక్గా. అది ఇప్పుడల్లా కుదరదు అంటాడు రాజ్ కీచుగొంతుతో. పెడితేనే వదులుతాను. నాకోసం వచ్చినదానివి ముద్దు పెట్టలేవా ఏంటి అంటాడు ప్రకాశం. బాబోయ్, బాబాయ్ ఇంత రసికరాజానా అనుకుంటాడు రాజ్ మనసులో. ఇక ధాన్యం వస్తుంది అప్పుడే. ప్రకాశం ఇంకా రావడం లేదని వెనుకనుంచి చూసి బిత్తరపోతుంది. శైలజ పెట్టు ముద్దు అంటుంటాడు ప్రకాశం. ఏమండి అని పెద్దగా అరుస్తుంది ధాన్యం. అరుపుకి రాజ్ కూడా వెనక్కి తిరుగుతాడు. ప్రకాశం రాజ్ని వదిలేస్తాడు. రే నువ్వా అంటాడు ప్రకాశం. ఏంటి రాజిది అంటుంది ధాన్యం కోపంగా దగ్గరకు వచ్చి. శైలజ ఎవరండి అంటుంది ధాన్యం ప్రకాశాన్ని. ముందు వీడు చీర ఎందుకు కట్టుకున్నాడో అడుగు అంటాడు ప్రకాశం. వెంటనే రాజ్ పిన్ని, నా చీర సంగతి తర్వాత ముందు ఆ శైలజ సంగతి తెలుసుకో, లేదంటే నీ కాపురం కూలిపోయేలా ఉంది. చూడు పిన్ని అని ఇరికించేసి జాగ్రత్తగా రాజ్ తాను పెట్టిన కాఫీ పట్టుకుని అక్కడినుంచి జారుకుంటాడు. ధాన్యం ప్రకాశంతో గొడవకు దిగుతుంది. శైలజ ఎవరు అంటూ. కాని ధాన్యం మాత్రం ప్రకాశానికి చుక్కలు చూపించడానికి కామెడీగా చూపించారు. నిజానికి ఈ రసిక బాబాయ్ మతిమరుపు బాబాయ్ కదా. పావుగంట క్రితం చెప్పిన విషయం 10 నిమిషాల్లో మరిచిపోతుంటాడు. అలాంటి బాబాయ్ కామెడీ సీన్ కోసం గర్ల్ఫ్రెండ్ పేరును గుర్తపెట్టుకుని మరీ నట్టింట్లో వంటగదిలో రొమాన్స్ చేసేలా మారిపోయాడు చిత్రంగా. ఇక మన రాజ్ దొంగచాటుగా కాఫీ పట్టుకుని గదిలోకి దూరి తలుపు వేయడం కావ్య గమనిస్తుంది. కాఫీ అందుకున్న కావ్య, ఏంటి ఎవరూ చూడకుండా తెచ్చారా కాఫీ? ఇదేం దొంగచాటు ప్రేమ అంటూ అలుగుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.